హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి. ఈరోజు మన టాపిక్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ ఒక రూ. 10 శుభార్త అనేది రావడం జరిగింది. ఆ అప్డేట్ ఏంటి, పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి. ఈరోజు మన టాపిక్ వచ్చి రేషన్ కార్డు ఉన్న వారికి రూ. 2 శుభార్తలు రావడం జరిగింది. ఆ శుభార్తలు ఏంటి, ఇవన్నీ ముందుగా తెలుసుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ స్మాల్ రిక్వెస్ట్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏపీలోని రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది. ఎవరైతే గరీబ్ అన్న కళ్యాణ యోజన పథకం కింద ఎవరైతే రేషన్ బియ్యం మరియు ఉచిత బియ్యం తీసుకుంటున్నారో వారందరికీ 3 సరుకులు అనేటివి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది మే నెలకు సంబంధించి. ఆ సరుకులు ఏంటివి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ముందుగా ఉచిత బియ్యము, రాగి పిండి, గోధుమ పిండి, కందిపప్పు అనేది ఇవ్వడం జరుగుతుంది. రెండో శుభవార్త వచ్చి మనకి ఎవరైతే ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటారో అటువంటి వారందరికీ మన ఎస్బీఐలో ముద్ర లోన్ అనేది 50,000 నుంచి 2 లక్షల వరకు ఇస్తున్నారు. మీకు ఎవరికైనా లోన్ కావాలంటే తీసుకోండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ లోన్ గురించి కావాలంటే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుకి వెళ్ళి మాకు ఎస్బీఐ ముద్ర లోను కావాలని అక్కడున్న ఏజెంట్కి కానీ మనకి బ్యాంక్ సిబ్బందికి కానీ తెలియజేస్తే మనకి ముద్ర లోన్ గురించి డాక్యుమెంట్స్ తీసుకొని మనకి అప్లై చేయడం జరుగుతుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.